ఇచ్చినప్పుడు ఎవరని ఎందుకు మెన్షన్ చేశాడంటే, ఎవరతను క్రైస్తవుడు కాదు, లేదా ఇశ్రాయేలు కాదు, ఎవరు అతను సమరయుడు అంటే దేవుణ్ణి నమ్మలేని పెట్టాడు. దేవుని నమ్మలేని వాడంట తిరిగి వచ్చాడంట. మళ్ళీ చదవమ్మా. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు. అంటే దేవుడు అంటే పూర్తిగా తెలియని వాడు స్వస్థపరచబడిన తర్వాత ఈయన ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళి యాజకులు కనపరుచుకోనని చెప్పిన తర్వాత స్వస్థత కలిగిన వెంటనే పరిగెట్టుకొచ్చేసి సాగిలి పడిపోడండి. సాగిలి పడిపోడండి. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచన చేయాలి. ఎప్పుడైతే అతనికి స్వస్థత కలిగిందో, దేవుడి నుంచి ఫలం వచ్చిందో, అంతే కదా, స్వస్థత ఫలం అన్న ఒకటే. వెంటనే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి సాగిలిపడి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాడంట. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ తమ్మండుగురు ఎక్కడా? ఈ అన్యుడు తప్ప, చూసారా, అతను అన్యుడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహింపరచుటకు ఎవడు అగపడలేదా అన్నాడు. 10 మంది శుద్ధులైతే ఒక అన్యుడు వచ్చి ఇదిగో నేను స్వస్థపరచబడ్డాను అని థ్యాంక్స్ చెప్పడానికి తిరిగి వచ్చాడు. కనమా తొమ్మంగారు ఎక్కడని యేసుక్రీస్తుకి బాధ కలిగిందండి. నిజంగా యేసుక్రీస్తుకి బాధ కలిగింది. ఈరోజు చాలామంది దేవుని నుంచి ఫలాలు పొందుకున్న వరకే పాస్టర్ గారు ప్రార్థన, సంఘము ప్రార్థన అంటుంటారు. వన్స్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లేరు, సంఘము లేదు, సంఘ పెద్ద లేరు, ఇంకా ఎవరో దేవుడే లేడు ఇంకా. ఇటువంటి క్రైస్తవ సమాజంలో తమ్మండగరు దేవునికి కనీసం థ్యాంక్ చెప్పినాక రాలేదు అంటే అర్థమైందా? అంటే అప్పుడు వరకు కుష్టివ్యాధితో బాధపడుతున్నప్పుడు ఎంత బాధ అనుభవించంటారు. కుష్టి అంటే మాటల. ఆ రోజుల్లో ఇశ్రాయేలీల్ని కుష్టి వస్తే కనుక ఊరికి దూరంగా మనకు శ్మశానాలు ఎలాగ ఉంటాయో ప్రక్క, అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని అక్కడ ఉండాలి. లేకపోతే రాజులకు వచ్చిందనుకోండి, ఒక భవంతి కట్టి అందులో ఎక్కడో మూలన పెట్టి వాడు భోజనం వాళ్ళే వండుకోవాలి, వాళ్ళ బట్టలు వాళ్ళు ఉతుకోవాలి. ఎంత మహారాజు అయినా సరే వాళ్ళు చేసుకోవాలి. అటువంటి పరిస్థితి. ఆ బాధ మామూలు పరిస్థితి కాదు. అంత బాధపడుతున్న వీళ్ళు స్వస్థపరచబడ్డ తర్వాత, ప్రాబ్లము సాల్వ్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయే పరిస్థితికి వచ్చేసారు. అన్యుడు తప్ప ఇంతమంది వచ్చారు కదా దగ్గరికి, అన్యుడు తప్ప ఇంకెవరో మళ్ళీ స్తుతించడానికి రాలేదా? కనమా 9 మంది ఎక్కడా అని యేసుక్రీస్తు వారు బాధపడుతున్నారండి. ఆరోగ్యం ఇచ్చాడు కదండి ఇక్కడికి వచ్చాం మనం అంతా. ప్రభు దగ్గరికి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి నడుచుకుంటూ పైకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఇదో ఆరోగ్యం లేదనుకోండి, ఆరోగ్యం లేకపోవడానికి పెద్ద జబ్బులు అవసరం లేదు. చిన్న జ్వరం వస్తే ఎలా ఉంటుంది, 102 ఆ మధ్యన నడుస్తుంది అనుకో జ్వరం, కాళ్ళు చేతులు పనిచేయవు, లేస్తే తల తిరిగిపోద్ది, ఎనర్జీ ఉండదు, మాట్లాడటానికి ఏం ఉండదండి అసలు. అప్పటి వరకు మనకు తెలియదు ఆరోగ్య విలువ. ఆ 102 జ్వరం వరకు మనకి తెలీదు. అందుకే అంటాను, ఆరోగ్యంగా ఉన్నాం దేవుని సన్నిధిలో ముందు వచ్చి ప్రభువుని స్తుతించాలని అందుకే చెప్తుంటాను. ఏదో నాకు ఒక అరగంట మీరు ముందు రావడం వల్ల నాకు ఉపయోగం ఏం కాదు. ఒక పావుగంట మీరు ముందు కూర్చొని నాకు ఉపయోగం కాదు, మీకు ఉపయోగం అని చెప్తున్నాను నేను. ఇంతకనే అర్థమదా? ఏదైతే ముగింపు ప్రార్థనగా మీరు ఉంటున్నారు కదా అనుకునే మనస్తత్వం నాది కాదండి. మీరు వచ్చేది ఏదో ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వచ్చాక కూర్చుంటే ఎలాగండి? వెళ్ళిపోతాం, ఏదో పట్టుకుని అటు ఎక్కి వెళ్ళిపోతాంలే, తర్వాత అది కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించేయండి. నిజంగా ఆరాధన చేస్తూ తమ్ముడు అంటున్నాడు కదా, 1 గంట 2 గంటలు ఇచ్చేవారప్పుడు కరోనా టైంలో. నిజంగా 5 గంటలు ఇచ్చేసి మొహం కూడా స్నానం చేయడం కూడా ఉండదు కాదు. ఇంకా వెళ్ళిపోయి సరుకులు తెచ్చేసుకునే పరిస్థితి. మరి దేవుడి దగ్గరికి రావడానికి, దేవుడి మనకి తెలియకుండా ఎన్ని మేలులు జరుగుతున్నా దేవుడు ఏం చేస్తున్నాడులే అన్న భావనలో ఉండిపోయింది చాలామంది అలాగ ఉండిపోరండి.
ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. మీరంతా ఆలోచన చేయండి. ప్రతి విషయంలోనూ అన్నాడు అక్కడ ఫస్ట్ కూడా చదివిన దానిలో ప్రతి విషయములో కృతజ్ఞతలు చెల్లించాలి అన్నాడు. అది దేవుని చిత్తము అన్నాడు. దేవుని చిత్తం అంట, అది దేవుని చిత్తం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా అదే కోరుకున్నాడు ఈశ్వర గారు కూడా ఇక్కడ అదే కోరుకున్నాడు. తమ్మండగా ఏమైపోరు, దేవుని నుంచి ఫలాలు పొందుకున్నారు కదా వీళ్ళు, ఏమైపోరు. ఎలాగ వస్తుందండి ఇక్కడ దేవుడి నుంచి కాదు ఫలం పొందుకున్నంట ఫలానా ఆయన నాకు ఇచ్చాడు అనుకుంటే చాలామంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ అవుతుందంటే నాకు దేవుడు ఎక్కడ ఇచ్చాడు, నాకు నాని ఇచ్చాడు, నాని హెల్ప్ చేశాడు, లేకపోతే విజయ్ గారు హెల్ప్ చేశారు, లేకపోతే ఫలానా వ్యక్తి హెల్ప్ చేశాడు, దేవుడు ఎక్కడ అనుకుంటారు. కానీ అతను హెల్ప్ చేయడానికి అతను హృదయాన్ని ప్రేరేపించినోడు ఎవడన్న సంగతి గుర్తించండి. అది గుర్తించిన రోజుని ప్రతి ఒక్కడు మహానుభావుడిగా మారిపోతారండి. ఇది దేవుని వల్లనే అని గుర్తించిన రోజు నిజంగా మహానుభావుడు, ఆ వ్యక్తి మహానుభావుడు. కానీ అది గ్రహించకుండా వ్యక్తిని ఆపాదించుకున్నారన్నమాట. వాడు అన్యుడు అవ్వచ్చు, వాడిని ప్రేరేపించి నీకు హెల్ప్ చేస్తాడు దేవుడు. అది నేను అంటుంటా, వాడిని ప్రేరేపిస్తాడు, లేదా వాడి దగ్గర డబ్బులు వచ్చేలా చేస్తాడు నీకు ఇవ్వడానికి. అది దేవుని కార్యాలు అంటే. అదే ఆత్మతో ఆలోచిస్తే తప్ప అర్థందా? నేను సౌండ్ తప్పతున్నా. అది ఆత్మానుసారంగా ఆలోచిస్తే కానీ అర్థం కాదు. శరీరానుసారంగా ఆలోచించామనుకో వెళ్దాంలే, ఏంటి దేవుడి వల్ల ఏమైంది ఈ వారం అంతా, నీ బిడ్డను కాపాడలేదా? ప్రియ దేవుని బిడ్డలారా మన ఈ వారంలో అవి చూపించాడు. ఎక్కడ కేసినపల్లి అంట అనిసెట్ వాళ్ళ అబ్బాయి అంట. ఎంత ఉన్నాడు అక్కడ వయసు ఎంత ఉంటుంది? 20 ఉంటుందేమో, 20 లోపు ఉంటుందేమో. 19 సంవత్సరాలు. యాక్సిడెంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ యాక్సిడెంట్లో చనిపోరండి. అసలు ఆ ఫోటోలు చూస్తే ఆ యాక్సిడెంట్ ఫోటోలు చూస్తుంటే వాళ్ళు అసలు ఆ తల్లిదండ్రులు, నేనైతే ఇంకా తల్లిదండ్రుల జీవితంలో కోలుకుంటారు అనుకోవట్లేదు. నేను ఆ వయసులో బిడ్డలు పోగొట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ జీవితంలో కోలుకుంటారని నేను అనుకోవట్లేదండి. ప్రియ దేవుని బిడ్డలారా మన బిడ్డలు కూడా అలాగే వెళ్తున్నారు. బళ్ళ మీద వెళ్ళలేదా? మనం వెళ్ళలేదా? మరి కాపాడుతున్నాడండి దేవుడు కాపాడుతున్నాడు మన బిడ్డల్ని. కళ్ళెదర మాయమైపోయారు. వెళ్ళిన బిడ్డల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఇదిగో మీ బిడ్డ చనిపోవడానికి ఫోన్ వస్తే, సీరియస్గా ఉందని ఫోన్ వస్తే ఏంటి అసలు తల్లిదండ్రులు ఏంటి ఇల్లు చేస్తున్నాడు, బాగున్నాడు, మంచి డ్రైవింగ్ నా కొడుకు, ఏం లేదబ్బా, ఏమి లేదు అసలు ఏమీ లేదు. చాలా జాగ్రత్తగా మనం చర్చలు కాదండి దేవుడి కోసం బ్రతికేద్దామని అరగంట ప్రసంగంలో ఫీలింగ్ వస్తుంది. నాకు తెలుసు ప్రతి దేవుడి కోసం బ్రతకాలని ఫీలింగ్ అందరికి వస్తుంది. అది కుదరదు. అది కంటిన్యూగా నీ ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. ఏదైనా చేద్దాం అనుకుంటే దేవుడు గుర్తు రావాలి, నీకు దేవుడు గుర్తు రావాలండి. చర్చలు అలాగే ఫీలింగ్ వస్తుంది, పెద్ద గొప్ప ఏం కాదు. ప్రసంగం చేస్తాను చెప్పి బాగుంటుంది. అబ్బా నిజమే కదా. మెట్లు దిగి చిన్నప్పుడే మర్చిపోతేలాగా, గేటు దాటినప్పుడే మర్చిపోతేలాగా, ఇంట్లోకి వెళ్ళి ఫోన్ చేసిన తర్వాత పడుకున్న తర్వాత మర్చిపోతేలాగా. ప్రియ దేవుని పెట్టారా ఆలోచన చేయండి. పరిస్థితులు బాగోలేదు, అసలు పరిస్థితులు బాగోలేదు. ఎంతలా నడుపుతున్నా ఎవడొకడు వచ్చి మనల్ని కొట్టేయటం, మనం వెళ్ళి అటో ఇటో మొత్తం తేడా వచ్చేది సమాజం అంతా కూడాను. ప్రియమని దేవుని పెట్టారా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు అనుకోకండి. దేవుడు చాలా చేస్తున్నాడు, నీకు తెలియట్లేదు. నువ్వు ఆత్మానుసారంగా ఆలోచించట్లేదు కాబట్టి నువ్వు తెలియట్లేదు. శరీరానుసారంగా నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు పెద్ద పట్టించుకోవట్లేదు. ప్రియ దేవుని పెట్టారు ఆలోచించేయండి, అంత కూడా ఆలోచించేయండి. దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు, కానీ మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? కృతజ్ఞత భావం కలిగి ఉన్నామంటే చాలామంది కలిగి లేరని చెప్తాను. దేవుడు వారం అంతా కాచి కాపాడని ఏంటి అసలు దేవుని మహిమపరచాలి. ఆలోచన మనలో ఎంతమందికి ఉండదని చెప్పండి. అసలు మామూలుగా సహోదర భావంతో మాట్లాడుతున్నాం. ఉండాలి. ఆడుకుంది ఈడుకుందని ఏడుస్తూ కూర్చోకూడదు. నీకెందుకు లేదు? నీకెందుకు ఇప్పుడు దేవుడు నిన్నెందుకు బయట కూర్చోబెడతాడు దేవుడు. అందరినీ సమానంగా చూసి దేవుడు ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోతుందంటే ఏమైనా లోపల చక్క పెట్టుకో. ఒక భక్తుడు అంటాడు, మేక గ్రంథం చూడమ్మా, మేక గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం చూడు.
అయినను యెహోవా కొరకు యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టిందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును అన్నాడు. ఒకవేళ యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళకి నిజంగా పడిపోయినా ఏముండాలి మాకు నిరీక్షణ? మళ్ళీ తిరిగి లేస్తామనే నిరీక్షణ కావాలి. అది దేవుని గొప్పతనం. ఒక క్రైస్తవుల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే పడిపోయినా లేస్తానే నమ్మకం కలగాలి, నిజంగా లేపుదలని నమ్మకం నీలో ఉండాలి. అదే మాట ఇక్కడ అన్నాడు, నేను యెహోవా కొరకు ఎదురు చూస్తాను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఇందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువా, నవ్వుతున్నావా నువ్వు? నాకు సమస్య వచ్చేదా? నవ్వుతారండి. యేసుప్రభు నమ్ముకున్నాడు, ఇటు పని అయిపోయింది, యేసుప్రభు నమ్ముకున్నాడు, ఇది అయిపోతుంది, అది అయిపోయిందని అబ్బా గొప్పగా సంతోషం మాట. ఇప్పుడు ఎప్పుడన్నా వాళ్ళకి అన్యాయం చేసామా? అన్యాయం ఏం చేయను. మనం చేసింది అలా తప్పేనండి వాళ్ళ దృష్టిలో. యేసుక్రీస్తు నమ్ముకోవడం, యేసుక్రీస్తు నమ్ముకున్నాడు, ఇది బ్రతికలిపోయింది, పిల్లల పరిస్థితులు అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలు, అయినను భయపడడం అవసరం లేదు. నా శత్రువా నేను క్రింద పడినను నేను తిరిగి మళ్ళీ లేచిపోతాను. నేను క్రింద పడిపోయిన అనుకున్నాను, లేచిపోతాను. ఒకవేళ ఎందుకు పడిపోయింది తెలుసా? ఆయనకు విరుద్ధంగా ఏదైనా తప్పు చేశానేమో, ఆ తప్పు కడగడం కోసం, ఆ తప్పు సర్దిద్దుకోవడానికి నాకు శిక్ష రప్పించాడు దేవుడు. తర్వాత ఆయనే తన వాత్సల్యం చూపించి మళ్ళీ నన్ను పైన కూర్చోబెడతాడు. ఆ నమ్మకం ఉండాలి. నిజంగా క్రైస్తవులకు శ్రమ వస్తే, ఇబ్బంది వస్తే ఆ నమ్మకం ఉండాలి తప్ప నీ విడిచి వేరే ఆలోచన రాకూడదు. ఒకవేళ భక్తుల లోపం ఏముందని ఎందుకు అనుకో, ఆ మాట అనుకో. అంటే భక్తి అంటే ఏంటనుకుంటామంటే చర్చికి వెళ్ళటమే భక్తి అనుకుంటారు చాలామంది. అర్థమైందా? చర్చికి వెళ్ళటం భక్తి కాదండి, నీ వ్యక్తిగత జీవితం కూడా ఉంటుంది, అందులో నువ్వు బాగా ఉండాలి. అది ప్రతి ఒక్కడికి పర్సనల్ లైఫ్ అని ఉంటుంది చూసారా? ఆ పర్సనల్ లైఫే మెయిన్. అది భక్తి చూపించే లైఫ్ అంటాను. ఇక్కడ ఎవడైనా భక్తి చూపించాడు, అది గొప్ప అండి. నా సహోదరుడా, అయ్యో ఇక్కడ అవ్వడం చూపిస్తాను, నీ పర్సనల్ లైఫ్ అంతా ఎలా ఉందో అది చూస్తారండి దేవుడు. అది చూస్తాడు. అందులో మంచి మార్పులు సంపాదించుకోవాలి. ఈ పర్సనల్ లైఫ్లో మంచి మార్పులు సంపాదించుకోవాలండి. ఓర్పు అయినా సహనమైన అందులో ఉండాలి. ఇక్కడ ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. అది ఉందా? ఇక్కడ ఓర్పు సహనం. కోపం వచ్చేసినా కానీ బూత్ మాట మాట్లాడుతానే నేను ఇక్కడ సపోజ్ మాట్లాడడం, బయటికి వెళ్ళి కోపం వచ్చిందనుకో, అది ఉందా? సహృద్యుల దగ్గర కోపం వచ్చిందనుకో, అప్పుడు ఏం చేస్తాడు పాస్టర్ గారు? చెప్తుంటాడు, మా రాజంతా చెప్తుంటాడు అప్పుడప్పుడు. తెలుగు భాషలో ఎన్ని బూతులు ఉన్నాయి, అన్ని బూతులు మాట్లాడుతుంటారు. ఒక ఆయన ఎవరు పాస్టర్ గారు. అది కాదు పర్సనల్ లైఫ్లో కూడా అక్కడ కూడా నువ్వు ఇక్కడ ఎలా కంట్రోల్గా మాట్లాడుతున్నావు, అక్కడ కూడా అది ఉండాలి. అది చూస్తాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలు, బాగా ఆలోచించేయండి. నీ పర్సనల్ లైఫ్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా లేదా? 10 మంది స్వస్థపడితే వచ్చిన వాళ్ళు ఒక్కడొచ్చాడంట. చూద్దాం ఈ యొక్క కృతజ్ఞత గురించి పాత నిబంధనలో ఏముందో ఒకసారి కొంచెం టచ్ చేసి వద్దాం. ఒకసారి లేవియకాండం 22 అధ్యాయం. 22 అధ్యాయం 29 వచ్చిన చూడమ్మా. మీరు కృతజ్ఞత బలియగు పశువును వధించినప్పుడు అది మీ కొరకు అంగీకరించినట్లుగా దానిని అర్పింపవలను అన్నాడు. మీరు కృతజ్ఞత బలియగు పశువును వధించినప్పుడు అన్నాడు. కృతజ్ఞత బలి పశువు అన్నాడా? అంటే కృతజ్ఞత ఎలా చూపించాలి? ఇప్పుడు ఇశ్రాయేలీలు థ్యాంక్స్ అని నోటితోటి చెప్పడమా, దాంతో ఏమైనా కలిపి ఉంది అక్కడ? బాగా వినాలి ఈరోజు. ఇక్కడ లోకసువార్త 17 అధ్యాయంలో థ్యాంక్స్ చెప్పినాడు ఎవడో రాలేదా అని బాధపడ్డాడు యేసుప్రభు గారు. అవునా? అంటే థ్యాంక్స్ చెప్తే సరిపోద్ది, అదే కోరుకున్నాడు దేవుడు అన్నకాడ సరిపెట్టేసుకున్నాం అనుకో, ప్రసంగం మానవుడు అయిపోద్ది. కానీ పాత నిబంధనలో కృతజ్ఞత
చెప్పడానికి వచ్చారు. ఆ కృతజ్ఞతతో పాటు ఏం తీసుకొచ్చారంట? బలి పశువు. అవునడా? బలి పశువు. ఇంకొకసారి చూద్దాం, ఇంకోటి చూద్దాం. హిజ్కియా గారి సమయంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాలు 29:31. అంతటా అంతటా హిజ్కియా, పేజీ నెంబరు 383, పేజీ నెంబర్ 383, పాత నిబంధన. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకుంటురి, దగ్గరికి వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞత అర్పణలను తీసుకొని రండి అని ఆజ్ఞ ఇయ్యగా. కృతజ్ఞత అర్పణలు, మందిరంలోని కృతజ్ఞత అర్పణ. ఏది కృతజ్ఞత? వాళ్ళకి ఏదో జీవితంలో జరిగిన చెప్పుకోనికి వస్తుంటారు కదా. అప్పుడు దేవుడు ఇలా చేశాడు, నాకు ఇలా చేశాడు కొనుక్కుంది, మీరు విట్నెస్లు చెప్తుంటారు, సాక్ష్యాలు చెప్తుంటారు. ఆ సాక్ష్యాలు లేకపోతే దేవుడు ఈ వారంలో నాకు ఇది జరిగింది, ఈ అద్భుతం జరిగింది అని చెప్పడానికి వస్తారు కదా. అది అర్థమైందా? ఇప్పుడు అక్కడ ఏం చెప్పడానికి వచ్చాడు ఈ స్త్రీ దగ్గరికి? ఏంటి, నాకు స్వస్థపరచబడింది ప్రభా, నాకు ఈ కార్యం జరిగింది, అందువల్ల థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాడు. అంతేనా? తిరిగి వచ్చాడు. ఇక్కడ పాత నిబంధనలో ఇక్కడ ఏమైందంటే మందిరములోనికి ఈ జరిగిన దానికి ఇంకోటి యాడ్ అవుతుంది. ఏం యాడ్ అవుతుంది? అర్పణం లేదా బలి పశువు ఏదోటి యాడ్ అవుతుంది. అవునా? యాడ్ అవుతుంది. మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మనం కొత్త నిబంధనలోకి వచ్చి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం, 1 తిమోతి 4వ అధ్యాయం. దీన్ని ఇవన్నీ మీకు హృదయంలోకి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. 4వ అధ్యాయం 3 నుంచి చూడు. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారే. ఎవరు అబద్ధికులు? కడవరి దినాల్లో ఉంటారంట. ఎవరు? అబద్ధ బోధకులు ఉంటారంట. ఈ అబద్ధ బోధకులంట వాత వేయబడిన మనసాక్షి గలవారే, వివాహంలో నిషేధించు. అంటే పెళ్లిలో అవసరం లేదంటారంట. పెళ్లి అవసరం లేదు, ఏం అవసరం లేదంటారు. వివాహాలు నిషేధించు, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఏమంటారంటే దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని, అది ఆ మాట కావాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము కొన్నిటిని తినుట మానవలనని అన్నాడు. కొన్నిటిని తినుట మానవలనని. ఏంటి ప్రసంగానికి దీనికి లింక్ ఏంటనుకున్నారా? చదువుక. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడలా ఏదియు కాదు. ఏం చెల్లించి పుచ్చుకుంటారంట? అంటే ఏంటి? ఏం చేయాలి? థ్యాంక్స్. కృతజ్ఞతలు చెల్లించి పుచ్చుకుంటే ఏది అంటే అంటే దేవా నాకు ఇచ్చావు అని ఒక మాట అంటే అది నిషేధం కాదంట. పాత నిబంధనలో ఏమేమి తినకూడదన్నది బైబిల్లో. కొంగ తినకూడదంట, మార్పులు తినకూడదు, పులుసు లేని చేపలు ఏమీ తినకూడదు, పంది మాంసం తినకూడదు, ఏదో గ్రద్ద తినకూడదు, రకరకాల ఉంటాయి. వాటి విషయాలు అన్నాడు అక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి. ఇవి ఏదైతే నిషిద్ధమో అన్నాడో పేతురు కూడా అంటాడు, చతుస్పద జంతువులను తిన్న ప్రభు ఎందుకు నాకు ఇలాగ ఇచ్చావని దర్శనంలో కూడా మాట్లాడతాడు. నేను చెప్పినప్పుడు నీకేంట్రా ప్రభు, నీకు ప్రాబ్లం ఏంటి, నేను తినమని చెప్తాను కదా నీ దేవుడు దర్శనంలో అన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తే అంటే అపవిత్రమైంది కూడా ఏమైపోతుంది ఇప్పుడు? అంటే అంత పవర్ అయ్యి దీనికి. అంటే కృతజ్ఞతలు దేవుని చెల్లించడంలో ఆ మాటకి అంటే నిషిద్ధమైంది కూడా తీసుకుని అర్హత పొందుతుంది. అది మనం అర్హత పొందుతున్నాం. అంటే కృతజ్ఞతలు స్థుతులు అంటే
చాలా పవర్ఫుల్గా వాడాడు ఇక్కడ. అది మనసులో పెట్టుకోండి. ఇందాక పాత నిబంధనలు లేవికాండంలోను, తర్వాత దినవృత్తాంతాలు ఎన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ప్రకటన గ్రంథంకి వెళ్దాం. ప్రకటన గ్రంథం 7:12 చూడండి. ప్రకటన గ్రంథం 7:12 చూడండి. అందరూ 7:12 దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమె యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఇక్కడ మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతి ఎవరికంట? దేవునికి. ఇప్పుడు దేవునికి కృతజ్ఞత స్తుతి చెల్లించాలి, ఘనత చెల్లించాలి, మహిమ ఆయనకే, స్తోత్రం ఆయనకే. అంతేనా? ఎన్ని మళ్ళీ చదవమ్మా. యుగ యుగముల వరకును మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక. కృతజ్ఞత స్తుతియు బలమును ఘనత అంటే నీ ద్వారా ఏంటి? నీ ద్వారా ఘనత ఆయనకి, నీ ద్వారా మహిమ కలగాలి, అలా జీవించాలి. నీ ద్వారా కృతజ్ఞత స్తుతి ఆయన చెల్లించాలి. ఎవరి ద్వారా అన్నది? ఎవరి ద్వారా? నీ ద్వారా. నీ ద్వారా మహింపరచబడాలి దేవుడు. నీ ద్వారా ఆయన బలం ఆరోపించబడాలి. ఆయన బలం ఆరోపించబడతామంటే నువ్వు బలహీనుడు అనుకో, దేవుని బిడ్డ. ఎవరు బలహీనుడి కింద లెక్క? ఆయన బలహీనుడని. నువ్వు మంచోడు కాదనుకో, ఇది దేవుడు కూడా మంచోడు కాదని. అంతే కదా మరి. నీ పెంపకం అలాగుందరా అంటారు. ఎవడైనా తాగి విసుకోవడం కొన్ని నీ పెంపకం అలాగుందరా అంటే ఎవరి మీద అమ్మా? తల్లిదండ్రుల మీదన్నా? అలాగే నీ ద్వారా ఆయన మహింపరచబడాలి, నీ ద్వారా స్తోత్రం పొందాలి, నీ ద్వారా థ్యాంక్స్ గివింగ్ రావాలి ఆయనకి. కృతజ్ఞత నీ ద్వారా చెల్లించాలి అని ప్రకటన గ్రంథంలో రాయించాడు. ఎలా చెల్లించాలి? ఇప్పుడు ఎలా చెల్లించాలి అమ్మా? కృతజ్ఞత అసలు చెల్లించాలని కదా. ఎలా చెల్లించాలి? మీరు ఎలా అనుకున్నారు? చెల్లించండి అని అనుకో, మీరు ఎలా చెల్లిస్తారు చెప్పండి? కృతజ్ఞత ఆయన అని అంటామా? ఆయన ఏమైనా ఉందా? చెల్లించాలని ఉందండి లేదా? ఎప్పుడు ఎక్కడుంది? ఏ పుస్తకం ఉంది? మొత్తం బైబిల్ అన్నిటికన్నా లాస్ట్ పుస్తకం ప్రకటన గ్రంథంలో ఉంది. మీరందరూ చెల్లించాలమ్మా, కృతజ్ఞత చెల్లించాలమ్మా అని అనుకోండి. ఏం చేస్తారండి మీరు? మామూలుగా ప్రసంగం అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఇది చెల్లించాలమ్మా, చెల్లించాలి కదా. అన్నారు, అందరూ అన్నారు. చెల్లించండి అంటారు. ఏం చెప్తారు అసలు? మామూలుగా అసలు అది ఏంటి అసలు? దేవుని కార్యాలు మన జీవితంలో మేలులు వివరించడం, కృతజ్ఞత స్తుతి. కానీ ఫస్ట్ కుండా థ్యాంక్స్తో పాటు ఒకటి ఉన్నదని బైబిల్లో. ఇది తెలుసుకోవాలి. ఇది చెప్పే ముందు ఒకటి మాత్రం మీ మనసులో ఒకటి దృఢపడాలండి. నేను ఈ విషయం చెప్పే ముందు ఒకటి మాత్రం మీరు మనసులో ఇది దృఢపరచుకున్న తర్వాత ఈ అంశం చెప్తాను. పిలిపి పత్రిక పిలిపి 4వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పడం లేదు అన్నాడు. ఏం చెప్తున్నాడంటే ఈయన డబ్బులు దేవునికి ఇవ్వడం గురించి, లేదా ఆయన పొందిన గురించి చెప్తూ
ఒరే ఈ సబ్జెక్ట్ ఎందుకు చెప్తానంటే మీకు నాకు ఏదో కావాలని చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నాను. నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో బ్రతకడం నాకు తెలుసు ఆ స్థితిలో సంతృప్తి అనేసి అన్నాడు. 17 వచ్చును. నేను ఈవిని ఆపేక్షించేలాగా చెప్పడం లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. మీరు బాగోవాలని, మీరు ఆశీర్వదించబడాలని నేను చెప్తున్నాను తప్ప మీ నుంచి ఏమీ ఆశించి మాత్రం కాదు అని ఎవరన్నారు? పౌలు గారు అన్నారు. అంచేత ఆ స్థానంలో నన్ను పెట్టుకుని ఏం మాట్లాడారంటే, నేను చేస్తాను ఈ పని, నేను చేస్తున్నాను, కానీ మీకు చెప్పలేదు అనుకో, మీరు పొద్దున మీరు లాసుకోవచ్చు దేవుడి నుంచి. అర్థమైందా? ఇలాగ మళ్ళీ ఆయన అపార్థం చేసుకుంటారో, సంఘం ఈ బిడ్డలేని అపార్థం చేసుకుంటారని ఈ అంశం చెప్పడం మానేసాను అనుకోండి, అర్థమైందా? ఎవరికి లాస్ అయిపోతారు? నేను చేసి మీరు చెప్పకపోతే లాసే కదా. అంచేత ఈవిని ఆపేక్షించి మాత్రం నేను చెప్పట్లేదు, ఇది ఈవిని ఆపేక్షించి మాత్రం నేను చెప్పట్లేదు, మీ నుంచి ఏదో నేను ఆశించి మాత్రం చెప్పట్లేదు. ఎందుకు చెప్తున్నంటే మీ లెక్కకు విస్తార ఫలములు మీకు రావాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి అనేది మాత్రం ఇప్పుడు ఈ తర్వాత వచ్చిన నెలలో మీకు వివరిస్తాను. ఓకేనండి? ఒక్కసారి లోకాసు వార్త తీయండి అమ్మ. లోకాసు వార్త 5వ అధ్యాయం. లోకాసు వార్త 5వ అధ్యాయం. లోకాసు వార్త 5వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి ఆయన ముట్టి, నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మనగా అనగానే కుష్ఠరోగం వాణిని విడిచెను అన్నాడు. అంటే అర్థమైంది కదా, ఒక కుష్ఠరోగం ఉన్నాడంట. ఆయన మరి తండ్రి యేసుక్రీస్తు నన్ను స్వస్థపరచంటే, ఇదిగో ఇప్పుడే నువ్వు స్వస్థపరచబడి కాకంటే స్వస్థపరిచాడు, ప్యూర్ అయిపోయింది. అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వానికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనమని నీవు శుద్ధుడు అయినందుకు అది పైనుంచి అవునండి. అప్పుడు ఆయన నీవు ఎవరితోనూ చెప్పక వెళ్ళి స్వస్థపరచబడ్డానని చెప్పమన్నాడు. అందరితో వద్దన్నాడా? ఎందుకు వద్దన్నాడమ్మా? సువార్త సకల జనులకి వెళ్ళాలా, అందరికి వెళ్ళాలా. ఇక్కడ మంచి కార్యం జరిగిందనుకో అందరికీ చెప్తే నాకు కూడా జరిగితే తెలుస్తుంది, అవునా? మరి ఈ ప్రోగ్రాం ఏమన్నారు? ఎవరితోనూ చెప్పొద్దు. ఎందుకంటున్నాడో చెప్పొద్దని? మైండ్ సైకాలజీ ఏంటంటే ఎవరికి చెప్పొద్దని ఒక్క మనుషుడు చెప్పామనుకోండి, తరలాలు వేసేటప్పటికి 1000 మందికి వెళ్తారు. ఊరందరికీ చెప్పమ్మా అని ఒక మాట చెప్పానుకో, నాకెందుకు, నా పని ఊరందరికీ చెప్పనాకి ఆ వచ్చి ఆ సింగిల్ వ్యక్తితోటే అంతరించిపోద్ది అన్నమాట. అదేవిధంగా ఎవరికి చెప్పదు, సీక్రెట్ విషయం, మామూలు విషయం అని సరే ఎవరికి చెప్పండి, నేను నిద్ర పట్టదు. అప్పుడంటే ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. పూర్వకాలం ఇంటింటికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు అస్సలు కదా సమస్యలు, అందులోకి బ్యాలెన్స్ టెన్షన్ ఉండలేదు. ఈ జియో వచ్చిన తర్వాత అప్పుడు భయం వేసేది, అయిపో 5 నిమిషాలు అయిపోయింది, డబ్బులు అయిపోయి టక్ అయిపోయి డబ్బులు. ఇప్పుడు ఎంత గంటలు మాట్లాడుకున్నా ఏ టెన్షన్ లేదు. నెలకోసారి 500, 600, 770, 666 అయిపోతుంది. ఆ టెన్షన్ లేదు. ఊరందరికీ మొత్తం సాధ్యమైన వరకు కాంటాక్ట్స్ కూడా ఆ పక్కోడికి చెప్పండి నెంబర్ లేదు, ఈ పక్కోడికి చెప్పి ఈ నెంబర్ లేదు, సంతోషం. అలాగే ఈ సైకాలజీ మనుషులకి ఎప్పటి నుంచో ఉంది. అందుకే యేసుప్రభువు ఎవరికీ చెప్పక సుమి. ఆయన చేసింది ఎక్కడ సీక్రెట్గా చేసాడంటే ఎవరికి చెప్పకనుక బోల్ మంది యేసుప్రభు దగ్గర ఉన్నారు. అక్కడ ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన వెళ్తుంటే స్వస్థపరచబడాలని అనేక మంది వ్యాధిగ్రస్తులు ఆయన పక్కన నిలబడి ఉండేవారు. వాళ్ళందరూ కూడా చేశాడు. మరి ఎవరికి చెప్పక సుమి అంటే ఈయన ద్వారా అనేక మందికి బయటికి వెళ్తున్న సంగతి యేసుక్రీస్తు ఎవరికి చెప్పక సుమి, స్వస్థపరచబడితే ఎవరికి చెప్పక సుమి. అయితే ఏం చేయమని ఫస్ట్ కూడా నువ్వు వెళ్ళి నచ్చదు
సాక్షాత్తమై వారికి సాధ్యమై నీ దేహమును నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నీవు శుద్ధుడవైనందుకు యాజకునికి కనపరుచుకుని. ఇందాక కూడా ఒక మాట చదువు మనం లోకస్వార్త 17 అధ్యాయంలో. ఫస్ట్ గుండా ఎక్కడికి వెళ్ళమన్నాడు? యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. పాస్టర్కి ఎంత ఇంపార్టెంట్ చూడండి. పాస్టర్ గారు అంటే చిన్న విషయం కాదు. దొంగలు అవి తీసేయండి, అలా తీసేయండి. అది పోస్ట్ అనేది దేవుడు చాలా ఉన్నతంగా చూసి పోస్ట్ ఇది. అతను ఉద్యోగం వేరొకడు తీసుకుని కాక అంటాడు. ఎవరి గురించి? ఎవరి గురించి? కీర్తనలో మాట్లాడుతూ అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో మాట్లాడతాడు. వాడు ఉద్యోగం వేరొకటి ఉద్యోగం ఉన్నాడు. దేన్ని దీన్ని పెద్ద విషయం అండి ఇది. దీనికి రిటైర్మెంట్ ఏం లేదు. సచివారికి రిటైర్మెంట్ ఏముండదు దీనికి. అర్థమైందా? మరి జీతం ఏంటి? పరలోకం జీతం ఈ ఉద్యోగానికి. 60 సంవత్సరాలు 62 సంవత్సరాలు గంటేయడం ఏముండదు. దేవుడు గంటేస్తాడు. ఎప్పుడు గంటేస్తాడు? ఆయనకి విరుద్ధంగా ఉన్నప్పుడు ఆయన గంటేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాజకుడు అంటే చాలా పాస్టర్ గారు నిజమైన సేవకుడు అంటే చాలా విలువిచ్చాడండి దేవుడు. నా సేవకుడు మాట నేను రూఢిపరచేవాడిను. నా సేవకుడు నీ గురించి అని అడిగితే దాన్ని నేను రూఢిపరుస్తాను, నేను చేస్తానన్నాడు దేవుడు యెషయా గ్రంథంలో. అలా ఎంత విలువ తెలుసా? అందుకే యేసుప్రభు గారు కూడా ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు. నిజమైన సేవకుల విషయంలో తక్కువ చేసి మాట్లాడలేదు. అలాగే అబద్ధ సేవకుల విషయంలో వదిలిపెట్టలేదు. మీరు సున్నం కొట్టినా సమాధానం పోలు ఉన్నారు. మీరు నాకు చెప్తారు ఏంటో చిన్న బరువులన్నీ నేను వేల మీద పెట్టేసి కనీసం చిటుకుని వెళ్తే కూడా మీరు సహాయం చేయలేనేమో. వాంతిట్టు దొంగలు తిట్టాడు, కానీ మంచి వాళ్ళు మాత్రం చాలా తక్కువ చేర్చుకున్నాడు. చాలా గొప్ప వాళ్ళని చెప్పాడు. ఈయనకన్నా విలువ ఎవరికి ఇస్తున్నారు? అక్కడ స్వస్థపరచబడతా యేసుక్రీస్తు వల్ల. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? ముందు అక్కడ చర్చికాడికి వెళ్ళు, వాళ్ళందరూ ఉంటారు. వారి అన్నాడా వారికి అన్నాడా? వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకుని నువ్వు శుద్ధుడు అయినందుకు నీ స్వస్థత కలిగింది కదా. ఏం చేయాలి? థ్యాంక్స్ అని ఉంటాడు. కానీ థ్యాంక్స్తో పాటు ఏముండదు. నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుక సమర్పించు. నువ్వు శుద్ధుడు అయినందుకు నీ కార్యం జరిగింది కదా. నీకు కార్యం జరిగింది కాబట్టి నువ్వు కానుక సమర్పించు అన్నాడా? తీసేశాడు ఆయన. అవసరం లేదు, థ్యాంక్స్ కూడా ఉందా? అది కూడా కలిపాడా? కానుక కూడా కలిపాడు. అందుకే దాన్ని ఏమన్నా తెలిసి మనం కృతజ్ఞత కానుక అన్న మాట ఇవ్వాలి. నేను ఇవి నాపికించి చెప్పట్లేదు సుమే, అది నేను చెప్తున్నాను. నేను మీ దగ్గర నుంచి ఏదో ఆశించి చెప్పట్లేదు. మీ లెక్కకు విస్తార ఫలాలు మీకు కావాలంటే మీకు జరిగిన దానికి మీరు ప్రార్థన చేయించుకున్న తర్వాత ఇదిగో అయ్యా నాకు ఇది జరిగింది అని మీరు చెప్పినప్పుడు కృతజ్ఞత కానుక దేవునికి సమర్పించాలి. ఇది రూలు. యేసుక్రీస్తు వారు సమ్మతించాడు దీన్ని. మోషే నియమించినట్టు. ఎందుకు తెలుసా? నీవు శుద్ధుడు అయినందుకు అంటే నువ్వు శుద్ధుడు అయితే నీకు ఒక కార్యం జరిగితే, ఒక మంచి జరిగితే నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ కూడా ఏం చేయాలి? కానుక, కృతజ్ఞత కానుక ఇవ్వాలి. అది రూల్. అర్థమైందా? అది రూల్. అస్సలు చెప్పడానికి రాకపోతే మనం ఏం చేస్తాం? 10 మందిలో 9 రాత అది తీసేయి, విడిచిపెడతాడు. తర్వాత రాదా ప్రాబ్లము? ఆ ఒక్క ప్రాబ్లంతో వెళ్ళిపోతామా? నాకు అయిపోయింది లేదు రంగ బతికిపోన్లే ఇంకెందుకు లేదు దేవుడు అనుకునే వాళ్ళు ఉంటారు చాలామంది. ఆ ఒక్క దాంతో అయిపోదండి. ఆ ఒక్క దాంతో అయిపోదు. తర్వాత ఏదో సమస్య వస్తుంది, అప్పుడు నవ్వుతాడు. మళ్ళీ దేవుడు నవ్వుతాడు. చెయ్యవడు, రా అని చెయ్యవడు. దేవుని బిడ్డలారా, నీవు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కృతజ్ఞత కానుక నువ్వు కానుక సమర్పించమని చెప్పాడు. ఇదే మాట మార్కులు ఇంకా ఇది లోక కదా. మార్కులు ఇంకా బాగా రాయించాడు. 1వ అధ్యాయం చూడండి సార్. 1వ అధ్యాయం మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ అధ్యాయం 40వ వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పును. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు అవడం నాకు
ఇష్టమే అని చెప్పిన తర్వాత వెంటనే కుష్ఠరోగము వెంటనే కుష్ఠరోగము వాణిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయను. అప్పుడు ఆయన ఎవరితోనూ ఏమయు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షాత్తమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోసే నియమించిన కానుకలను సమర్పించమని వానికి ఖండితముగా. ఇందాక ఖండితం అన్న మాట అక్కడ వాడబడలేదు. ఎక్కడ? లోకాసువార్తలో ఖండితం అన్న మాట వాడబడలేదు. ఇక్కడ మాత్రం యేసు గారు ఖండితంగా నువ్వు ఖచ్చితంగా మాత్రం కానుక సమర్పించేవాడు బయటికి వెళ్ళి సుమే, నువ్వు శుద్ధుడు అయినందుకు నువ్వు కానుక సమర్పించి అప్పుడు నువ్వు బయటకు వెళ్ళు అని దాన్ని ఏమంటే ఖండితం. ఖండితంగా చెప్తే ఊరుకుంటారా అంటే ఊరుకుంటారో ఏం వేసుకుంటారో అది మీ ఇష్టం. మీరు రూపాయి వేస్తారో 10 రూపాయలు వేస్తారో కలిగి ఉన్న దానికి 500 వేస్తారో 1000 వేస్తారో అది మీ ఇష్టం. అర్థమంతా? ఎవరో కవర్లో ఎవరో పాస్టర్గా చెప్తారు, ఫేస్బుక్లో తిరుగుతుంది కదా, మీరు కవర్లు ఎందుకు ఇస్తున్నారు అంటే మీకు పెద్ద ఆయన మీకు చెప్పలేదేమో. కవర్ యొక్క ఉద్దేశము ఎంత కూలుగా చెప్తున్నాడండి, నాకు అలా చెప్పలేనండి, అటువంటి నేను అలా చెప్పలేను. కవర్ యొక్క ఉద్దేశ్యము ఏమై ఉన్నదంటే ఆ కవరు మీ వద్దకు వచ్చినప్పుడు ఆ కవరు ఓపెన్ చేసి 5,000 రూపాయల కానుక దానిలో పెట్టి ఆ కవర్ను మళ్ళీ ఇలా మోసి పట్టుకొచ్చి ఇక్కడ ఇవ్వాలన్నమాట. నేను చెప్పలేను అలాగే, నేను చచ్చినా చెప్పలేను అలాంటి మాటలు. అర్థమైందా? నాకు లేకపోయినా చచ్చిపోయినా నేను చెప్పను అలాంటి మాట. అలా కాదు, కానుక సమర్పించండి, అది మీ ఇష్టం. సమర్పించండి అన్నమాట మాత్రం ఖండితంగా చెప్తున్నాను. మీకు మంచి జరిగిందా, ఒక మంచి జరిగిందా ఖచ్చితంగా ప్రార్థన ఇదిగో సేవకుడితో చెప్పి వారంలో జరుగుతాయి కదా, సేవకుడితో ఆ విషయం చెప్పి, అర్థమైందా, సేవకుడితో ఆ విషయం చెప్పి కృతజ్ఞత ప్రార్థన చేయించుకొని కృతజ్ఞత కానుక దానిలో సమర్పించి అప్పుడు వెళ్ళాలి. వచ్చేసి గొప్ప సాక్ష్యం చెప్పేయడం కాదు సుమే. సాక్ష్యం చెప్తే కుదరదు. సాక్ష్యంతో పాటు ఏం చెప్పండి, ఇది జరిగినందుకని చెప్తాను కదా. సాక్ష్యం అంటే ఏంటి? నాకు ఇది జరిగిందని. రూపాయి నీ దగ్గర ఉంటే నీ దగ్గర లేకపోతే రూపాయి అయ్యి పావలా అట్టుకొచ్చాయి, కానీ కృతజ్ఞత కానుక మాత్రం నువ్వు సమర్పించాలి. నీ కలిగి ఉన్నదే వెయ్యి, కానీ కృతజ్ఞత కానుక సమర్పించాలి. దీంతో పాటు చెప్పడంతో పాటు థ్యాంక్స్ చెప్పడంతో పాటు కానుక వెయ్యాలి. ఇది రూల్. ఎంత అనేది మాత్రం బైబిల్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీ ఇష్టం. అందుకే పాత నిబంధనలు లేవి కన్నా ఏమన్నాడు? కృతజ్ఞత బలి అర్పణ, బలి పశువు, కృతజ్ఞత బలి పశువులను పట్టుకెళ్ళేవారంట. వాళ్ళకు జరిగిన మేలుకి దేవుడి దగ్గరికి ఒక బలి పశువుని పట్టుకెళ్ళి బలిచ్చేవారంట. అలాగే కృతజ్ఞత అర్పణలు తెచ్చారన్నాడు ఎవరు? హిజ్కియా టైంలో మందిరంలోకి కృతజ్ఞత అర్పణలో డబ్బు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, అది అటుకెళ్ళి ఇచ్చారంట. ఎందుకంటే ఈ విషయం ఎందుకు చెప్తానంటే చెప్పాలి, ఏదో రోజు మీకు సత్యాలన్నీ తెలియబడాలి. మీరు ఇస్తున్నారు నాకు కావాలన్న ఉద్దేశం ఎప్పుడు ఉండదు నాకు, ఎప్పటికీ అది జరగదు. కానీ నేను చేస్తున్నాను కదా నేను చేస్తున్నాను సంగతి మరి నాకు నేను ప్రకటించుకోలేను కదా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొన్ని విషయాలు అమ్మ నాది ఇదిగో అమ్మానికి నేను ఏమైనా అది అతిగా ఉంటుంది, నేను చెప్పుకోవడానికి అతిగా ఉంటుంది. నేను ఎంత వేస్తున్నానో ఏంటో అర్థందా. ఒకవేళ నేను దాని దశమ భాగం అవ్వాలంటే క్యాలెండర్లో రాసుకుంటాను. నేను దీంట్లో క్యాలెండర్ ఉంటుంది కదా, అన్నీ కదండి, టార్చ్ లైట్ ఇదే, క్యాల్కులేటర్ ఇదే, ఫోను, మెసేజ్లకి అన్నీదే, ఏ టెన్షన్ లేదు అసలు. అన్నీ కలిపి దీనిలో పెట్టాడు. వాచ్, అలారం, ఇన్ని వస్తువులు కలిపి చిన్న దానిలో పెట్టాడు. ఎంత నాలెడ్జ్, ఎంత టెక్నాలజీ చూసారా. ఇప్పుడు భారత ప్రభుత్వానికి మేటా కంపెనీకి కొన్ని రిజిస్ట్రేషన్స్ వచ్చినాయి. విన్నారా న్యూస్? వాట్సాప్ సేవలు ఇండియాలో బంద్ చేయబడతాయంట భవిష్యత్తులో కాదు, ఇప్పుడే. అది తగ్గకపోతే ఇండియాలో మేము ఇంకా సేవ చేయలేము బాబు, ఇన్ని పెట్టేస్తున్నారు మోడీ ప్రభుత్వం, మేము ఆపేస్తాము, మా సేవలు ఆపేస్తామని ఆ సంస్థ డైరెక్టరు ప్రకటించాడు. అంటే నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం ఒకసారి. అంటే నేను దీంట్లో రాసుకుంటాను అన్నమాట డేటు.
ఈవేళ కానుక ఎంత వచ్చింది, ఎవరెవరు ఎంత ఇచ్చారు, అన్నీ దీంట్లో ఉంటాయండి. దీంట్లో చల్లపడిపోయిన పర్లేదు. ఎందుకని వేరే దానిలో నా మెయిల్ ద్వారా చూసుకుంటే మళ్ళీ కనిపిస్తాయి. చల్లపడిపోయి ఏమి ఇబ్బంది కాదు, అన్నీ కనిపిస్తాయి. అది నేను చెప్పడానికి ఏం చెప్పను, నాదని చెప్పలేక నాకు అన్నీ చెప్పం కదా. నాకు ఇది జరిగిందా, మీ వాళ్ళ బోలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఎక్కువ సంతోషం వచ్చేది, థ్యాంక్ యూ లార్డ్ అని పెడుతుంటారు స్టేటస్, అంతకన్నా చెప్పలేక. అంటే నేను ఇస్తున్నప్పుడు, నాకు జరిగింది నేను ఇస్తున్నప్పుడు మీరు కూడా ఇవ్వాలని ఎందుకు చెప్పనంటే డబ్బుల కోసం చెప్తున్నారు పాస్టర్ గారు అంటారని ఒకే ఒక భయంతో అన్నీ చెప్పనండి నేను మీ దగ్గర. కానీ మీకు కలిగి మీకు ఏదైనా జరిగిందా, మేలు జరిగిందా, ఖచ్చితంగా ఏమివ్వాలి? కృతజ్ఞత కానుక. అది ఎంతైనా మీ ఇష్టం. అది పాలు రూపాయో, 10 రూపాయో, 10 రూపాయలు, 100, 200, 300, 500, 1000, అది మీ ఇష్టం. కానీ జరిగిన దానికి మాత్రం దేవునికి ఇవ్వాలని యేసుప్రభు గారు చెప్తున్న ఖండితమైన ఆజ్ఞ. ప్రియ దేవుని బిడ్డ. అలాగే చాలామంది అంటే థ్యాంక్స్ తోటి సరిపెట్టేస్తుంటారు. అంత రాని నీకు థ్యాంక్స్ తోటి సరిపెట్టేయచ్చు, కానీ ఆశీర్వాదం కోల్పోతామన్నమాట. అంటే ఆజ్ఞ అతిక్రమిస్తుంటే ఆటోమేటిక్గా ఆశీర్వాదం కోల్పోతాం. నీ దగ్గర ఏమి లేదనుకో, ఇవ్వడానికి ఏమీ లేదు నీ దగ్గర, ఇవ్వకు. ఏమీ లేదని నీ మనసు నిజంగా చెప్తే, నీకు నా దగ్గర రూపాయి కూడా లేదని చెప్పింది దానికి ఇవ్వకు. అలాగే ఈ చర్చిలో చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదా ఎక్కడ ఈ క్రైస్తవుడి దగ్గర అయినా రూపాయి కూడా లేకుండా ఉన్న బ్రతికి ఎవడదని ఉంటుందా చెప్పండి? అసలు అడుక్కున్నవాడే. మన ఏదో గుడికంట, కేరళలో ఏదో గుడికంట 2 కోట్లు ఇచ్చాడంట అడుక్కున్నవాడు. ఎవరి దగ్గర రూపాయి లేకుండా ఉండదు. మామూలుగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తప్పించేసుకున్నారు చాలామంది. అందుకే రోమపత్రికలు అంటాడు, రోమపత్రిక మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం 21 వచనం. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహింపరచలేదు. దేవునిగా మహింపరచలేదు. మహిమయు దేవునికి చెల్లిన కాక అని చెప్పాం కదా, మహింపరచలేదంట. ఎందుకని? కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు కానీ తమ వాదముల యందు దేవునికి మాత్రం ఇవ్వలేదంట. కృతజ్ఞత సంబంధించి ఏమి ఇవ్వకుండా ఏంటి ఇవ్వాలేంట్రా? అంతరండి ఏంటి? దేవుడికి ఏమి లోటు? ఇటువంటి వాదనలు యందు వాళ్ళు అంత ఏమైపోయారంట? వ్యర్థులైపోయారంట. వ్యర్థమైన కుటుంబాలు అయిపోయినాయి. ఏ ఫలము లేకుండా కుటుంబాలు వ్యర్థంగా ఉండిపోయినాయి అంట. అందుకే పౌలు అంటాడు, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను ఆయన, మీరు చేయట్లేదు ఈ పనులు, మేము బ్రతిమాలున్నాడంట. దేని గురించి? కృతజ్ఞతలు చెల్లించమని బ్రతిమాలున్నాడంట. అంటే చెల్లించడం అంటే చెల్లింపు అంటే దాంతో ఏం కలిపి ఉండాలి అన్నాను? కానుక కలిపి ఉండాలి. అది మీరు చెల్లించట్లేదురా అని బ్రతిమాలున్నాడు. మీరు చెల్లించండి రా బాబు, అది మెయిన్ రా బాబు అన్నాడు. చూడండి ఎంత బాగుంటుందో. వచ్చిన చదివేసి మనం ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 1:12. కొలస్సీ పత్రిక 1:12లో 6 లైన్లు 7 లైన్లు కింద నుంచి 3 లైన్ నుంచి చూడండి. కొలస్సీ పత్రిక దీని అందరూ తేజోవాసులన్న మాట కానీ చదువుదాం. అమ్మా అందరూ తీయండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 12 వచ్చిన చాలా లైన్లు ఉన్నాయి. కింద లైన్ నుంచి 3 లైన్కి పైకి వెళ్ళండి. తేజో చదవరా, దొరికిందా? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు మొగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బ్రతిమాలుకొనుచున్నాను. బ్రతిమాలాలా? మానేశారు వాళ్ళంతే. చెల్లించడం మానేశారు. బ్రతిమాలన్నాను రా బాబు అన్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగా నేను ఈవిని ఆపేక్షించి చెప్పట్లేదు. మీ లెక్కకు విస్తార ఫలములు రావాలని చెప్తున్నాను తప్ప మీ నుంచి నాకు ఏమవసరం లేదు. నాకు ఏ స్థితిలో ఉన్నా నేను దాంట్లో సంతృప్తి కలిగి ఉన్నాను. గింజ సంతృప్తే, బిర్యానా మంచిదే. అర్థందా? గంజి కూడా వచ్చినప్పుడు బిర్యానీ లేదని బాధపడతలేదు నేను. సంతృప్తి ఏది ఉంటుంది? సైకిల్ తోటే. ప్రియమైన దేవుడు, ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఆనందంగా ఉంటున్నాను అన్నాడు. కానీ వాక్యం చెప్పాలి కాబట్టి, ప్రభు యొక్క ఉద్దేశం చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను మీ అందరికీ. ఆ ప్రకారంగా ఉంటే మీరు చాలా
మీ కుటుంబాలకి మేలు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లారు. మరి ఈరోజు చాలా కంగారు అయిపోరు. సంఘమంతా ప్రార్థన చేసాం. నలుగురు బిడ్డలు 10th క్లాస్ మార్కుల్లో అంతరం ఉంటుంది. దాని గురించి ఏం పట్టించుకోకండి. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యి ప్రపంచానికి వెలుగునిచ్చారు. అందువల్ల మార్కులు మ్యాండటరీ కాదు. అర్థందా? మార్కులు మ్యాండటరీ కాదు. నీకు పెద్ద నువ్వు 970 మార్కులు ఇంటర్మీడియట్లో వచ్చిన వాళ్ళు బాగా చదివేస్తారు కదా, కూర్చోబెట్టి చదివించేస్తారు. గవర్నమెంట్ స్కూల్లో 200 మార్కులు 300 మార్కులు 500 మార్కులు పాస్ అవుతాడు కదా. వాళ్ళ గురించి అనాలిసిస్ జరిగితే ఒకడు సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏమని? ఒకడు కళ్ళు తిరిగి పడిపోతాడండి. కళ్ళు తిరిగి పడిపోతే ఈడి పుస్తకం పట్టుకుని ఇలాగే పోతున్నాడు. ఎవడాడు? ఈ 900 చిల్లర మార్కులు వచ్చినాడు ఇలాగ పోతున్నాడు. వీడు 500 మార్కులు వచ్చినాడు. వెంటనే నీళ్ళెట్టుకెళ్ళి ఇలా కొట్టి లేపాడు. అర్థందా? ఈ 960 సమాజానికి ఏం ఉపయోగం కాదు. నాకు తెలుసుండి. వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ భార్యలు వాళ్ళే. ఆఖరికి చచ్చిపోతే కూడా రాడు తెలుసా? అని అలా పెంచుతారు. దరిద్రులు ఎలాగ పెంచుతారు తల్లిదండ్రులు. ప్రక్కన కాడికి వెళ్ళినవారు, చచ్చిపోతే అక్కడికి వెళ్ళినవారు. ఆఖరికి మోసోళ్ళు ఎవరు తెలుసా? ఈ 300-400 మార్కులు. సమాజం మీద అవగాహన పెరుగుతుంది వీళ్ళందరికీ కూడా. ఇటువంటి వాళ్ళు అయితే సమాజం మీద అవగాహన రాదండి కొంత తరాలకి. అదే ఉత్తి పుస్తకాలు అంటే సమాజంలో బ్రతకడానికి ఉద్యోగం లేకపోతే చచ్చిపోలేడు. కానీ సమాజం మీద అవగాహన పెంచుకుంటూ ఆ విధంగా పెంచాలి బిడ్డలు ఎప్పుడు కూడా. అంచేత మార్కులు మ్యాండటరీగా మీరు తీసుకోకండి. నాకు 400 వచ్చినాయి, 300 వచ్చినాయి, 60 వచ్చినాయి, ఇవన్నీ తీసుకోకండి. పాస్ అయ్యారు, ఇది దీంతో ఉద్యోగం సంబంధించి ఏం కాదు. అవునా? కాదు. అందుచేత మీరు పాస్ అయ్యారు. నేను మిగతా నెక్స్ట్ క్లాసులో బాగా చదవాలి. ఇప్పుడు మీరు పాస్ అయిన దానికి ఫస్ట్ కూడా మీరు ఏం చేయాలి? కృతజ్ఞతగా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థించుకుని ఏమి ఇవ్వాలి? ఏం చేయాలి? కృతజ్ఞత కానుక వేయాలి. వేయాలా? చెప్తున్నాను. మీరు వేస్తా లేదు తర్వాత సంగతి బాబు, నేను విషయం చెప్తున్నాను. తర్వాత తరాలకి చెయ్యాలి. మరి ఎంతమంది వచ్చారు? 9 గురించి ప్రార్థించారు. 9 గురించి ప్రేయర్లు గ్రూపులో పెట్టాను. అందరూ వచ్చారమ్మా? చరణ్ వచ్చాడు, శివ వచ్చాడా? అలవాటు లేదా? అదేలే, శివరాలది వచ్చాడు, శ్రీరామ్ వచ్చాడు. మీరు ప్రార్థన చేయించుకుని మీరు చేయవలసిన పని ఏంటి? ఫస్ట్ కొండా సాక్ష్యం ఏమైనా చెప్తారా? చెప్పేస్తారులేదు. అది చెయ్యాలి. అది చెయ్యాలి. ఎందుకులే అన్న మాట మాత్రం మీలో రాకూడదు. నేను చెప్తున్నాను. ఏదో మీరు వేస్తారు మీ వల్ల ఏదో అని కాదు, మీరు వెయ్యాలి. అది సిస్టమ్, అది బైబిల్ సిస్టమ్. నాకు ఇది జరిగినందుకు నేను ఇదిగో ప్రభా. తర్వాత నువ్వు ఏ కార్యక్రమాలు చేసుకుంటావో మిగతా కార్యక్రమాలు అన్నీ ఉండాలి. మెయిన్ భక్తిగా బ్రతకాలి ఎప్పుడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారు, మరి సంఘం అంతా కూడా బిడ్డల గురించి ప్రార్థన చేసాం. మన సంఘం నుంచి 9 బిడ్డలు వెళ్ళారు. 9 బిడ్డలు కూడా పాస్ అయ్యారు. నిజంగా ఈ ముగ్గురులోనూ ఈ 9లోనూ ఎవడో శ్రీరామ్ గురించి నెగిటివ్ కామెంట్స్ అండి. వాళ్ళ నాన్నగారు నేను ఎప్పుడు తిట్టువాడిని. అంటే పాస్ అవుతాడు ఏంటి, చదవట్లేదు, బాధ. నెగిటివ్ కామెంట్స్ అంటే బాధ. చదవట్లేదని పాస్టర్ గారు అని. కానీ దేవుడి దయ వల్ల మరి శ్రీరాము పాస్ అయ్యాడు. ఇప్పుడు శ్రీరామ్ పాస్ అయ్యాడు. ఒకవేళ తక్కువ మార్కులు రావచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. ఇప్పుడు ఈ పట్టుదల మీద ఇంటర్మీడియట్ బాగా చదవడానికి బాగా ఎక్కువ మార్కులు వచ్చిండు కన్నా ఇంటర్మీడియట్లో ఇప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిండు కన్నా ఎక్కువ తెచ్చుకుంటాడు. 10th క్లాస్లో 560 మార్కులు వచ్చిన వాళ్ళు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోయారు చాలామంది తెలుసా? లాస్ట్ టైం 10th క్లాస్ ఎక్కువే టాపు 590 మార్కులు ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిపోరండి. అడ్డంగా ఫెయిల్ అయిపోరు. ఇది మ్యాండటరీగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా. చదువు చాలా ఉంది, బాగా మీరు చదవాలి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు మీరు ముగ్గురు, చరణ్, వంశీ, లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. సంఘానికి మంచి పేరు తెచ్చే బిడ్డలకు ఉండాలి. మీరు తర్వాత మంచి మంచి ఉద్యోగాలు చేసి సంఘానికి ఉపయోగపడాలి. అర్థమైందా? మీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఆ విధంగా ఒక స్పెషల్గా ఉండాలి మనమంతా కూడా. ఓకేనా? 10th క్లాస్ అయిపోయిందంటే మొత్తం చదువు అంతా అయిపోయింది అనుకోకుండా సుమే. అసలైన సంగతి అంతా ఇంటర్మీడియట్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ మామూలు విషయం కాదు. అంటే పట్టించుకోరు చాలామంది జనాలు తప్ప. ఇంటర్మీడియట్లో తేలిపోద్ది. కానీ చదవండి. చదివితే ఎవడికి లెక్కేం కాదు. ఎంత చదివినా చదువు పడేస్తారు. మీరు చిన్న వయసులో మీకు ఏం పని ఉంటుంది?
సెల్ పని ఉంటుంది ఉంటే కొంచెం ఆ పని చేసుకొని బాగా చదవండి. అంచేత మీ కుటుంబాల నలుగురు కూడా మీరు కృతజ్ఞత కానుక మీ ఇష్టం వచ్చింది కానుక వేసి ప్రార్థన చేయించుకోండి. తర్వాత మీరు ఏం పెడతారో సంఘానికి అదంతా మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుచేత నువ్వు నీ బ్రతుకులో ఇది కలిగి ఉన్నావా అని సబ్జెక్ట్. ఏది కలిగి ఉండాలి ఇప్పుడు? కృతజ్ఞత 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 భావం కలిగి ఉండాలి. కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. అది లేని నాడు నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడండి. లైవ్లో చెప్తున్నాను, విడిచిపెట్టేస్తాడన్న మాట చాలా ఉంది, చాలా ఉంది, చాలా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక మాట చెప్తాను గుర్తొస్తుంది. నాబాలు గురించి మీకు తెలుసా? శాంతి తెలుసా? నాబాలు అబిగయలు. ఈ నాబాలు ఉన్నవాడా లేనాడా? 29 అధ్యాయులు ఉంటుంది సమూయేలు గ్రంథంలో. నాబాలు బాగా వినండి, మొత్తం అందరూ బాగా వినండి. చాలా ఉన్నవాడు. అతనికి సమస్య వచ్చినప్పుడు దావీదు చాలా సహాయం చేశాడు నాబాలుకి. ఆ గొర్రెలు ఎవరో పట్టుకోకుండా దావీదు సేవకులు చాలా ఉపకారం చేశారు. ఎవరికి? నాబాలుకి. ఒక్కసారి దావీదు గారికి ప్రాబ్లం వచ్చిందండి. ప్రాబ్లం వస్తే మనుషుని పంపించాడు. ఆహారం లేదు, కొంచెం ఇబ్బంది కొన్నాం. ఆ నాబాలు దగ్గరికి వెళ్ళి పలానా దావీదు గారు పంపించారని చెప్పమంటే దావీదుని అంటాడు నాబాలు, ఎవడు యెష్షయి కుమారుడు ఎవడో దావీదు గారు ఎవడు మేలు పొందినవాడు కృతజ్ఞతాభావం చూపించడం మానేసి, బాగుంటారా? కృతజ్ఞతాభావం మానేసి ఆ దావీదు గారు ఎవడు, ఆ యెష్షయి గారి కుమారుడు ఎవడంటే చాలా బాధ కలిగిపోయిందండి. ఎవరికి? దావీదు గారికి. ఆ దావీదు గారికి అప్పుడు భార్య విన్నది, ఒక సేవకుడు ద్వారా భార్య విన్నది, నీ భర్తలాగానే హేడమ్మ, అంత సహాయం పొంది నీ భర్తలాగానే హేడమ్మంట. అయ్యి అలా అని హేడా, ఆ మొరటోడు ఇంకా మారడో అని ఏవేవో వండుకొని పట్టుకొని అదే ఆవిడ సంబంధించి పంపుతుంది మాట. ఆయనను మారలేదు అయ్యగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, తీనమ్మా ఎన్నో అధ్యాయమమ్మా? 20 మొదటి సమూయేలు 25 అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. అప్పుడు ఏమైంది చూడండి అతని పరిస్థితి. 36 చూడు. అబీగయీలు 38 చూసారు. 38 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయాను. చంపాడు దేవుడు. చూసి దేవుడు చంపేశాడు. ఈయన ఏం చేయలేదు. ఎవరు? దావీదు ఏం చేయలేదు, దేవుడే చంపేశాడు. కృతజ్ఞత భావాలు ఇది దరిద్రుడికి, ఇడికి ఎంత ఇచ్చాను ఇన్నున్నాయి. దావీదు ఏమో ఇక్కడ సహాయం చేశాడు ఒకప్పుడు, కానీ ఆ ఉపకారం మర్చిపోయాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత అద్భుతమైన మాట చూడండి. 21 వచనంలో 21 వచనం. అంతకు మునుపు దావీదు, నాబాలుకు కలిగిన దాని అంతట్లో ఏదియూ పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తిని అంతయు నేను వ్యర్థంగా కాయిచి వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారం చేసి ఉన్నాడే. కృతజ్ఞత చూపించవలసిన మనిషి ఏం చేశాడంట? అపకారం. దేవుడు ఊరుకోడు. మనం కృతజ్ఞత చూపించుకుంటూనే వెళ్దాం మనుషుల విషయంలో కానీ దేవుడు ఊరుకోలేదు. 10 దినముల్లో చంపేశాడండి. చంపేసి అతని భార్యని ఏం చేశాడు తెలుసా? ఇతని భార్యగా దావీదుకి అప్పచెప్పేసి ఆస్తి అంతా దావీదుకి అప్పచెప్పేశాడండి దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలు, అంత పొందిన తర్వాత ఆ దేవుడు వేయడానికి ఇశ్రాయేలు అన్నారు. ఆ దేవుడే అక్కడ ఊరుకోవా అనేవారు. చంపేశాడు అంత. నేను కృతజ్ఞత భావం లేదు, అంత ప్రమాదం. అందుకే నీ బ్రతుకులో నీ కుటుంబంలో మీ ప్రతి బిడ్డగా చెప్పండి, కృతజ్ఞత భావం కలిగి ఉన్నాను రా అని. అర్థమైందా? ఆ కుటుంబం నిజంగా ఆశీర్వదించబడుతుంది. ఓకేనా? మంచి మాటలు అందరికీ వందనాలు.